కాకినాడ రూరల్ గైగలపాడు మూర్తి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో కరెస్పాండెంట్ పాలిక నరసింహమూర్తి ఆధ్వర్యంలో నేషనల్ సైన్స్ డే సంబరాలు ఘనంగా నిర్వహించారు. మూర్తి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో శాస్త్ర విజ్ఞానానికి వేదికగా సైన్స్ ఫేర్లో విద్యార్థులు టెక్నాలజీ ఆవిష్కరణ శక్తిని ప్రతిబింబించేలా వివిధ నమూనాలు రూపొందించి ప్రదర్శించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ నరసింహమూర్తి మ్యాథమెటిక్స్ మాస్టర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో టెక్నాలజీని రూపొందించేందుకు సైన్స్ ఫేర్ కార్యక్రమాల ఉపయోగంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. హ్యూమన్ బాడీ నిర్మాణం, హృదయ స్పందన విధానం, రక్త ప్రసరణ వ్యవస్థ వంటి శరీర నిర్మాణాల అంశాలను విద్యార్థులు సజీవంగా వివరించారని, ప్రకృతి సంరక్షణ, గ్రీన్ ఎనర్జీ, వర్షపు నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన నమూనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కలిగే నష్టాలు, వాటి నివారణపై రూపొందించిన ప్రాజెక్టులు చైతన్యాన్ని కలిగించే విధంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డీన్ గౌతమి, ఈచామ్స్ వైస్ ప్రిన్సిపల్ ఉమా, ఈకిడ్స్ వైస్ ప్రిన్సిపల్ దీనా, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అలాగే ఈరోజు మరి ఫిబ్రవరి 28న సైన్స్ డే మా మూర్తి పబ్లిక్ స్కూల్లో జరుగుతున్నందుకు చాలా ఆనందిస్తున్నాము. మరి పిల్లలు సృజనాత్మకత వెలికి తీయడానికి ఈ వైజ్ఞానిక ప్రదర్శన ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి ఉద్దేశంతో పిల్లలు సైన్స్ ప్రాజెక్టులు తయారు చేయడం ఏర్పాటు జరిగిందండి. దాంట్లో పిల్లలందరూ కూడా చాలా కష్టపడి చక్కగా ఈ ప్రాజెక్టులు తయారు చేశారు. రూపకల్పన అనేక రకాల ప్యాడీ కల్చర్, తర్వాత అగ్రికల్చర్ గురించి, ప్యాడీ కల్చర్ అన్న అగ్రికల్చర్ అన్న ఒకటి అని అనుకోండి, ప్యాడీ కల్చర్, తర్వాత రాకెట్స్, తర్వాత సోషల్ ఇండియా మ్యాప్, ఇంకా అనేక రకాల ప్రాజెక్టులు తయారు చేసి వాళ్ళ యొక్క ఎక్స్ప్లెనేషన్, వాళ్ళ యొక్క ప్రదర్శన చాలా అతిశయక్తంగా ఉందండి. పిల్లలైతే ఈ సైన్స్ ఎగ్జిబిషన్కి మా ఉపాధ్యాయులందరూ కూడా చాలా కష్టపడి పిల్లలకి మంచి తరబేది ఇచ్చారండి. వాళ్ళందరూ కూడా చక్కగా సొంతంగా వాళ్ళ ప్రాజెక్టులు తయారు చేసి ఈరోజు ఇంత చక్కగా ఆవిష్కృతం చేశారు ఇక్కడ ప్రాజెక్టులు. ఈ కార్యక్రమానికి మరి చాలా మంది విద్యార్థులకు తల్లిదండ్రులు వచ్చి ఆ ప్రాజెక్టులు చూసి ఆ పిల్లలు మాట్లాడే విధానం, ఆ ప్రాజెక్టులు చూసి చాలా ఆనందాన్ని కలగజేశారు. చాలా సంతోషం వ్యక్తపరిచారండి. అలాగే ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు మాకు ఈ ప్రోగ్రాంకి ఎంతో సహకరించారండి. వాళ్ళందరికీ కూడా ఈ సభాముఖంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా ఉపాధ్యాయ బృందం కూడా చాలా కష్టపడి ఈరోజు ఈ ప్రాజెక్టులు తయారు చేశారు. ఇంచుమించు రామారావు 20 రోజులు కష్టపడి పిల్లలకి చక్కగా తయారు చేసినందుకు వాళ్ళందరికీ కూడా ఈ సభాముఖంగా ప్రత్యేకంగా శ్రీ మూర్తి ఇంగ్లీష్ మీడియం పబ్లిక్ స్కూల్లో సైన్స్ డే ప్రదర్శన పిల్లల్లో అనేక రంగాల్లో అనేక విషయాల్లో మన కృషి ఎలా ఉంటుందని అది పాఠశాల నుంచే మొదలవుతుందని ఎందరో మహానుభావులు చెప్పారు. యాక్చువల్గా ఫిబ్రవరి 28 సైన్స్ డే చేసుకోవడానికి కారణం రామన్ ఎఫెక్ట్ ఈరోజు అమల్లోకి వచ్చింది. సార్ సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ అని పెట్టి మనకి కాంతి దానికి విశ్లేషణ గురించి ఎంతో వివరంగా రామన్ ఎఫెక్ట్ చెప్పడం కారణంగా ఆ రామన్ ఎఫెక్ట్ అమల్లోకి వచ్చిన కారణంగా ఫిబ్రవరి 28న సైన్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. పాఠశాలలోనే దేశ భవిష్యత్తు, ప్రపంచ భవిష్యత్తు నిర్మితమవుతుందని ఎందరో మహానుభావులు చెప్పారు. ఆ పాఠశాల నుంచే పిల్లల్ని వాళ్ళ వైజ్ఞానిక జ్ఞానాన్ని బయట తీయాలని శ్రీ మూర్తి స్కూల్ యాజమాన్యం ఎంతో టీచర్ల కృషితో గత లాస్ట్ 20 డేస్ నుంచి ఈ వైజ్ఞానిక ప్రదర్శన కోసం ఏర్పాట్లు చేశారు. కానీ పిల్లలు ఎంతో ఆసక్తిగా ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొని వాళ్ళ యొక్క సృజనాత్మకతని వాళ్ళ ప్రాజెక్టులో వ్యక్తీకరించారు. ఈ విధంగా పాఠశాల స్థాయి నుంచే సృజనాత్మకత తీయడం ద్వారా వాళ్ళకి ప్రశ్న నుంచే సైన్స్ మొదలవుద్దని గతంలో మనకు అరిస్టాటిల్ చెప్పాడు. వై అనే క్వశ్చన్ నుంచే సైన్స్ స్టార్ట్ అయినట్టు ఇప్పుడు లేటెస్ట్గా ఎలా సైన్స్ ఎలా ఆవిర్భవించిందంటే వై నాట్, ఎందుకు కాదు,
అందించి సైన్స్ మనకెంతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ చెందుతుంది. ఒకప్పుడు సైన్స్ అంటే మూఢనమ్మకంగా మారిన రోజుల నుంచి ఇవాళ మూఢనమ్మకం కాదు, అది సైన్స్ అని నిరూపించేలాగా ప్రపంచం అవగాహన తెచ్చుకుంటుంది. ఒకప్పుడు మన తాతల తరం నుంచి సైన్స్ని ప్రతి విషయాన్ని మూఢనమ్మకంగానే చూసేవాళ్ళం. సపోజ్ నలబిల్లు ఎదురొస్తే అశుభం అని, ఎక్కులు వస్తే ఎవరో తలుచుకుంటున్నారని, ఇలాంటి ఆలోచనలతో బతికే మన ముందు తరాలు ప్రతిదానికి ఒక రీజన్ ఉంది, ఒక సైన్స్ ఉంది అని తరాలు మారే కొద్ది భవిష్యత్ తరాలకి తెలిసింది. దాని నుంచి ఇప్పుడు మామూలు మన కాయిన్లు వాడే దగ్గర నుంచి ఇవాళ స్మార్ట్ బ్యాంకింగ్ దాకా, ఫోన్పే నుంచి దాకా అంతా సైన్స్ రూపకల్పనే. అదేవిధంగా మానవుడు భూమి మీద కల్టివేషన్ చేసిన దగ్గర నుంచి చంద్రమండలం మీద కూడా వ్యవసాయం పండించే స్థాయికి ఎదిగాడంటే అదంతా సైన్స్ యొక్క దినదిన అభివృద్ధి. ఇలాంటి దినదిన అభివృద్ధి పాఠశాల నుంచే పిల్లలకు అవగాహన కల్పిస్తే వాళ్ళే భవిష్యత్తు ఇస్రో సైంటిస్టులు అవుతారని, వాళ్ళే భవిష్యత్తు మేధో సంపత్తి కలిగి ఉంటారని పాఠశాల యాజమాన్యం భావించి పిల్లల్ని ఎంతో ఎంకరేజ్ చేసి ఈ సైన్స్ డేని ఈ మూర్తి స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది.